అందరికీ నమస్కారం. ఐపీఓ తెలుగుకు స్వాగతం. మీరందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. అందరూ ఏ ఐపీఓలో అప్లై చేయాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ 8 ఐపీఓస్లో లిస్టింగ్ గెయిన్స్ ప్రకారం దేనికి అప్లై చేయాలి అండ్ లాంగ్ టర్మ్ ప్రకారం దేనికి అప్లై చేయాలి అని. ఎందుకంటే మన రీటైలర్స్ వద్ద ఫండ్స్ లిమిటెడ్గా ఉంటాయి. అందరి దగ్గర అన్ని ఐపీఓస్ అప్లై చేయగలిగినంత ఫండ్స్ ఉండవు. ఎవరి దగ్గర అయితే ఫండ్స్ లిమిటెడ్గా ఉంటాయో 1 నుంచి 4 ఐపీఓస్ అప్లై చేస్తారు. కాబట్టి ఈ వీడియోలో నేను చూపించబోయేది ఏకంగా 8 ఐపీఓల ర్యాంకింగ్. ఇది డిసెంబర్ నెలలో అత్యంత ఎదురు చూస్తున్న వీడియో. ఈ వీడియోలో మనం లిస్టింగ్ గెయిన్స్ ప్రకారం ర్యాంకింగ్ అండ్ లాంగ్ టర్మ్ ప్రకారం ర్యాంకింగ్ చూద్దాము. అండ్ ఈ వీడియోలో 3 పారామీటర్స్ కంపేర్ చేసి డిస్కస్ చేద్దాం. తద్వారా మీరు మీ ఓన్ డెసిషన్ని ఈజీగా తీసుకోవచ్చు. ఫస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం జిఎంపి చూద్దాము. ఇది ఒక అంచనా వేయడానికి మాత్రమే, కానీ ఇది తెలుసుకోవడం ముఖ్యం. నెక్స్ట్ కంపెనీ ఏ సెక్టర్లో పనిచేస్తుంది, కంపెనీ ఏం వర్క్ చేస్తుందో గమనిద్దాము. నెక్స్ట్ కంపెనీ ఫైనాన్షియల్ ర్యాంకింగ్ గమనిద్దాము. ఇది చాలా ఇంపార్టెంట్ పారామీటర్. కంపెనీ ప్రాఫిట్ సంపాదిస్తుందా ఆర్ లాస్ మేకింగ్ కంపెనీయా అని. ఏదైనా వ్యాపారం చేస్తే రెవెన్యూ రావాలి, ప్రాఫిట్స్ ఉండాలి. ఎందుకంటే లాస్ మేకింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎటువంటి ఉపయోగము ఉండదు. జిఎంపీ వైస్ ర్యాంకింగ్ చూసుకుంటే మమతా మిషనరీ ఐపీఓ ముందుంది. 100% జిఎంపీ నియర్లీ చూపిస్తుంది. సెకండ్ పొజిషన్లో డ్యామ్ ఉంది, 55%. థర్డ్ పొజిషన్ సీనోర్స్ 50%. ఫోర్త్ పొజిషన్ ట్రాన్స్రైల్ 40%. ఫిఫ్త్ పొజిషన్ సనాతన్ 15%. సిక్స్త్ పొజిషన్ కాన్కార్డ్ 6%. సెవెంత్ పొజిషన్ వెంటివ్ 5%. అండ్ లాస్ట్ పొజిషన్లో కరారో. దీని జిఎంపీ ఏమీ చూపించట్లేదు. నెక్స్ట్ సెక్టర్ అండ్ కంపెనీస్ డీటెయిల్స్ చూద్దాము. ఎవరి సెక్టర్ బెస్ట్ ఆర్డర్ వైజ్ చూద్దాము. నేను డ్యామ్ క్యాపిటల్కు నెంబర్ 1 ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది స్టాక్ మార్కెట్కి రిలేటెడ్ కంపెనీ. ఐపీఓ లిస్టింగ్స్, స్టాక్ డీమర్జర్ ఇలాంటి స్టాక్ మార్కెట్కి రిలేటెడ్ వర్క్స్ చేస్తుంది. షేర్ మార్కెట్ ఉన్నంత వరకు డ్యామ్ లాంటి కంపెనీస్ ఉంటాయి. బెస్ట్ సెక్టర్ అంటే ఎల్లప్పుడూ ఆ సెక్టర్కి డిమాండ్ ఉండాలి. మమతా మెషినరీ సెక్టర్కి సెకండ్ పొజిషన్ ఇస్తాను. దీని డిమాండ్ జిఎంపీ గమనిస్తే క్లియర్గా కనిపిస్తుంది. మీరు మమతా ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నేను డీటెయిల్ రివ్యూ ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి. కంపెనీ పౌచెస్ అండ్ ప్యాకేజింగ్ రిలేటెడ్ మెషిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. పాపులర్ క్లయింట్స్ కూడా ఉన్నారు. ఇండియాలో అండ్ 75 ఇతర దేశాల్లో ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది. థర్డ్ పొజిషన్ ట్రాన్స్రైల్, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్స్ట్రక్షన్కి రిలేటెడ్ వర్క్ చేస్తుంది. ఈ కంపెనీ స్పెషల్ ఏంటంటే వీళ్ళ ఆర్డర్ బుక్ వచ్చేసి 100 crores ఉంది. ఫోర్త్ ప్లేస్లో కాన్కార్డ్ ఉంచాను. ఇది పెద్ద ఇండస్ట్రీస్ నుంచి బయటకు వెళ్ళే వేస్ట్ వాటర్ అండ్ కెమికల్స్ని ట్రీట్ చేస్తుంది. అండ్ వీళ్ళ దగ్గర జీరో లిక్విడ్ డిశ్చార్జ్ టెక్నాలజీ ఉంది. అంటే ఎలాంటి కెమికల్స్ భూమిలోకి లేదా నదుల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మొత్తాన్ని సాలిడ్గా కన్వర్ట్ చేసేస్తుంది. ఇది దాదాపు ప్రతి ఇండస్ట్రీకి అవసరం. ఫిఫ్త్ ప్లేస్లో సీనోర్స్ ఐపీఓ. ఇది ఫార్మా ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సిక్స్త్ ప్లేస్లో సనాటన్ టెక్స్టైల్స్, యాన్ థ్రెడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇది చాలా మంచి సెక్టర్ అండ్ బాగా కాంపిటేటివ్ సెక్టర్ ఇది. రీసెంట్గా బంగ్లాదేశ్లో మిలిటరీ కూప్ జరిగినప్పుడు బంగ్లాదేశీ టెక్స్టైల్ కంపెనీస్ చాలా వరకు షట్ డౌన్ అయిపోయాయి. మన ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఫాస్ట్ ఫ్యాషన్కి ఒక బూమ్ వచ్చింది. టెక్స్టైల్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ బాగా పెరిగాయి. 7th వన్ కరారో ఐపీఓ. ట్రాక్టర్, ఆటోమొబైల్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. 8th వన్ వెంటివ్ ఐపీఓ. లగ్జరీ హోటల్స్, రిసార్ట్స్ని మేనేజ్ అండ్ డెవలప్ చేస్తుంది. సెక్టర్లో ఎక్కువ గ్రోత్ ఉండదు, టూరిజం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ బాగోలేదు, సో లాస్ట్ పొజిషన్లో ఉంచాను. మీ మనసులో ఎలాంటి డౌట్ రాకుండా విషయాలన్నీ మీకు క్లియర్ చేయబోతున్నాను. అందుకే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, ఇది నాకు మోటివేషన్ ఇస్తుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ర్యాంకింగ్స్ చూసుకుందాము. ఇది చాలా ఇంపార్టెంట్ పారామీటర్. ఫస్ట్ పొజిషన్ మమతా మిషనరీ. గుడ్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ మార్జిన్స్ 15%. ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ ఇది. సెకండ్ పొజిషన్లో డ్యామ్ క్యాపిటల్ ఉంది. గుడ్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ మార్జిన్స్ చాలా బాగున్నాయి అండ్ ఇది డెట్ ఫ్రీ కంపెనీ. కానీ 2023లో రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్లో కొంచెం డిప్ ఉంది. థర్డ్ ప్లేస్ సీనోర్స్ ఐపీఓ. వెరీ గుడ్ జంప్ ఉంది రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్లో, కానీ డెట్ కూడా ఎక్కువ ఉంది. ఐపీఓ మనీతో కొంచెం డెట్ పే చేసినా డెప్ట్ ఉండిపోతుంది ఇంకా. ఫోర్త్ పొజిషన్లో ట్రాన్స్రైల్. మంచి గ్రోత్ ఉంది రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్లో అండ్ డెట్ కూడా ఎక్కువ ఉంది ఈ కంపెనీకి. ఫిఫ్త్ ప్లేస్ కాన్కార్డ్. గుడ్ గ్రోత్ ఉంది రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్ అండ్ డెట్ కూడా ఎక్కువ ఉంది వచ్చిన ప్రాఫిట్స్తో చూసుకుంటే. సిక్స్త్ ప్లేస్ కరారో.
డీసెంట్ గ్రోత్ ఉంది రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్లో. డెట్ నియర్లీ 4 times ఎక్కువ ఉంది ప్రాఫిట్స్తో చూసుకుంటే. 7th ప్లేస్ సనాతన్ టెక్స్టైల్స్, ప్రాఫిట్స్ తగ్గుతున్నాయి అండ్ డెట్ ఇంక్రీజ్ అవుతుంది ఈ కంపెనీలో. 8th ప్లేస్ వెంటివ్, లాస్ మేకింగ్ కంపెనీ ఇది, డెట్ చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ అలాట్మెంట్ ఛాన్సెస్ దేనిలో హైయెస్ట్ ఉంటాయో చూద్దాము. సో అకార్డింగ్ టు రీటైల్ అలాట్మెంట్ ఛాన్సెస్ ర్యాంకింగ్ చూడండి. ఫస్ట్ వన్ కెరారో, నెక్స్ట్ డ్యామ్, నెక్స్ట్ ట్రాన్స్రేల్, నెక్స్ట్ వెంటివ్, నెక్స్ట్ సనాతన్, నెక్స్ట్ కాన్కార్డ్, నెక్స్ట్ సీనోర్స్, నెక్స్ట్ మమత. లోయెస్ట్ ఛాన్సెస్ మమత అండ్ సీనోర్స్ ఐపీఓలో కనిపిస్తుంది. సో కన్క్లూషన్ చూసుకుంటే ఎవరి దగ్గర అయితే 1 to 4 లాట్స్ పెట్టడానికి మాత్రమే ఫండ్స్ ఉన్నాయో అలాట్మెంట్ ఛాన్సెస్ ఆర్డర్ ప్రకారం ఏ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకోండి. జిఎంపీ వైజ్ మమత ఐపీఓ 100%ని చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే మీకు అలాట్మెంట్ ఛాన్సెస్ 2% మాత్రమే. అంటే 100 పీపుల్లో 2 పీపుల్కి మాత్రమే మమత ఐపీఓ అలాట్మెంట్ ఉంటుంది. రిమైనింగ్ 98 మెంబర్స్కి అలాట్మెంట్ అనేది ఉండదు. ఇది సెకండ్ డే వైజ్ సబ్స్క్రిప్షన్ క్యాలిక్యులేషన్ మాత్రమే. థర్డ్ డే ఈ ప్రాబిలిటీ ఇంకా తక్కువగా ఉంటుంది. సో బ్లైండ్గా జిఎంపీ వైజ్ ఐపీఓస్లో అప్లై చేయకుండా అలాట్మెంట్ ఛాన్సెస్ ఆర్డర్ ప్రకారం మంచి కంపెనీస్లో డీసెంట్ లిస్టింగ్ గెయిన్స్ తీసుకోవడం అనేది ఒక గుడ్ స్ట్రాటజీ. సో నా స్ట్రాటజీ ప్రకారం నేను క్రియేట్ చేసిన ప్రియారిటీ ఆర్డర్ అయితే ఇది. ఫస్ట్ వన్ డ్యామ్, సెకండ్ వన్ ట్రాన్స్రైల్, థర్డ్ వన్ సనాతన్, ఫోర్త్ ప్రియారిటీ వచ్చేసరికి కాన్కార్డ్ ఆర్ సీనోర్స్ ఐపీఓ. నా దగ్గర ఉన్న ఫండ్స్ ప్రకారం నేను ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ప్రియారిటీ వైజ్ అప్లై చేస్తాను. మీరు కూడా మీ ఫండ్స్ ప్రకారం ఈ ప్రియారిటీని ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా అలాట్మెంట్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. మీరు మీ ర్యాంకింగ్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం ఐపీఓ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.